ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన కామెంట్స్పై జన సైనికుల స్పందనకు నిజంగా వారిని అభినందిస్తున్నానండి. వారికి హ్యాట్స్ ఆఫ్. ఎవరు చేసినా తప్పే. ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలు మంచివి కాదు, మనం ఖండించాలి అని చెప్పేసి ముందుకొచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. శ్రీ వేమూరి రాధాకృష్ణ అంటూ వారు ఒక ట్వీట్ పెట్టారు. వారి ఆఫీస్పై దాడిని నేను ఖండిస్తున్నాను. ఎవరూ దాడి చేయలేదు. అక్కడ నిరసన మాత్రమే తెలియజేశారు. ఎవరు రాళ్ళు రువ్వడం కానీ కర్రలు పట్టుకోవడం కానీ ఎవరు చేయలేదు. కానీ అది పవన్ కళ్యాణ్కు దాడిలాగా కనిపించింది. చాలామంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికే చెప్పారు, వద్దన్నా వద్దు సార్, మనం ఎందుకు తప్పును వెనకేసుకొని రావాలి, ఆయన మాటలు మంచివి కాదు, రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అవి సభ్య సమాజానికి మంచిది కాదు, మీరు కామ్గా ఉండండి, మీరెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతారని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడానికి ప్రయత్నించారు జన సైనికులు. చాలా సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని దూషించినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు. ఆ రోజు రాధాకృష్ణన్ మీరు అన్నారు, ఈరోజు రాధాకృష్ణన్ వెనుకేసుకొని వస్తున్నారు, ఇది మనకే మంచిది కాదు. వాళ్ళు ఎలా అంటే పచ్చ మీడియా కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ మనల్ని దూషించారో మర్చిపోయారా? వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మనల్ని భుజానికి ఎత్తుకుంటారు, లేకపోతే దడేలని కింద పడేస్తారు. మీరు అటువంటి వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తే మనకు మన పార్టీకి మంచిది కాదని చెప్పేసి జన సైనికులు పవన్ కళ్యాణ్ కూడా హితవు పలికారు. మంచి ఎవరు చేసినా మనం అప్రిషియేట్ చేయాలండి. ఈ సందర్భంగా జన సైనికులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం మంచి సమాజ ఏర్పాటు కోసం కృషి చేయాలి. మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించినందుకు హ్యాట్స్ ఆఫ్.